ఇదిగోండి ఇక్కడేమో నీళ్లు ఆన్ చేసా. చూసారా, దీంట్లో కెటిల్లో నీళ్లు ఆన్ చేసా. ఎందుకో చెప్తాను. ఇదిగోండి దీనికోసం వేడి నీళ్ళు పెట్టానమాట. ఇది కట్ చేసుకుని వేడి నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో పురుగులు అవి ఉంటాయి. మనం వేడి నీళ్ళు పోసినప్పుడు ఆ పురుగులన్నీ బయట లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి, చచ్చిపోతాయి అనమాట. అలా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ క్యారెక్టర్. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో 2 రకాల వంటలు చేసుకుందామండి. అది కూడా చాలా హెల్దీగా చేసుకుందాము. తక్కువ ఆయిల్తో చేసుకుందాము. సూపర్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. చాలా తక్కువగా వాడుతూ ఉంటాను ఈ కాలీఫ్లవర్. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలా కొన్ని తినకూడదని చెప్తూ ఉంటారు కదండి. అందుకనే నేను చాలా తక్కువ చేస్తూ ఉంటాను అనమాట. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అందుకని చాలా తక్కువగా చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా తినచ్చు, ఎప్పుడు తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడో ఒకసారి తినచ్చు, పర్వాలేదు. అందుకని నాకు చాలా ఇష్టం అండి కాలీఫ్లవర్ అంటే, చాలా చాలా ఇష్టం అనమాట. అలా ఇష్టమైన ఎక్కువ ఇష్టం ఉంటే కొన్నిటికి దూరం అయిపోతూ ఉంటాం చూసారా. అందుకని ఎక్కువ దేని మీద మమకారం పెట్టుకోకూడదు. తిన్నావా, ఏదో బతకడానికి తింటే సరిపోతుంది, తినడం కోసమే బతకడం కాకుండా బతకడానికి తింటే సరిపోతుందని మనసు రాయి చేసుకున్నాను అనమాట. అందుకని ఈ రోజు మా వారు కాలీఫ్లవర్ తెమ్మంటే తీసుకొచ్చారనమాట. ఇష్టం కదా, ఒకసారి తిను, పర్వాలేదు, ఏం కాదని చెప్పి తీసుకొచ్చారు. సగమే చేస్తాను, మిగతా సగం తర్వాత చేస్తాను. అది కూడా కాలీఫ్లవర్ చాలా హెల్దీగా చేసుకుందామండి. నేను ఎప్పుడు హెల్దీగా చేస్తానని మీ అందరికీ తెలుసు కదా. అలాగే ఈ రోజు కూడా క్విక్ గా చేసేసుకుందాము, సింపుల్ గా చేసుకుందాము. ఓ ఇంతేనా అంటారు మీరు, నిజం చెప్తున్నాను. ఓ ఇంతేనా అనే కూర చేసేసుకుందాం, తెలుసా. చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా నేను కొన్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఏమి చెయ్యాలి అంటే, ఇక్కడ పెడతా మీకు కనిపించేటట్టు. ఇక్కడ పెట్టి ఇప్పుడు మనం నీళ్లు మరిగించుకున్నాం చూసారు. ఈ వేడి నీళ్లు దీంట్లో పోసేద్దాం. దీంట్లో పురుగు పుట్ర ఏదైనా ఉంటే చచ్చిపోతాయి, ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట. వేడి నీళ్ళు ఇలా పోసేసి అలా పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు ఎండా పోసేయండి, ములిగేంత వరకు పోసుకుని పక్కన పెట్టేసుకుంటే, ఇలా పక్కన పెట్టుకున్నావే అనుకోండి, చక్కగా దీంట్లోంచి పురుగులు బయటకు వచ్చేస్తాయి. కొంచెం ఉడికినట్టు కూడా అయిపోతుంది. అప్పుడు మనం కూర చేసుకోవడం ఈజీ అయిపోతుంది. క్విక్ గా చేసుకుందాము. దీనికి ఏమేం కావాలో చెప్పేస్తాను. చాలా సింపుల్ అండి, మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అబ్బా, ఇలా కూడా చేసుకోవచ్చా, వీళ్ళ ఇంట్లో వంటలు భలే సింపుల్ గా ఉంటాయి, అందులోనూ హెల్దీగా కూడా ఉంటాయి అని ఖచ్చితంగా అంటారు. ఇది చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ లో కూడా పెట్టండి, సరేనా. మన వారణాసి వంటిల్లు ఫాలో అవుతే ఇట్లాంటి చిన్న చిన్న ఈజీ వంటలు, టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని తెలిసిపోతూ ఉంటాయి మీకు. మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, పగులు వస్తుంది. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు కాలీఫ్లవర్, మిగిలిన ఈ కాలీఫ్లవర్ ఉంది కదా, దీన్ని దాచుకుని దీన్ని మళ్ళీ చేసుకున్నాం తర్వాత దీంతో పచ్చడి చేసుకోవచ్చండి, బాగుంటుంది. కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టుకుందాం, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాచేస్తాం దీన్ని పక్కన ఉండిద్దాము, సరేనా. ఈ లోపల బలం కోసం మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవి తినవండి. బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు లేదు, ఎప్పటి నుంచో అలవాటు లేదు, చిన్నతనాల నుంచి అలవాటు లేదు. ఎందుకంటే నాన్నగారు స్కూల్ టీచర్ అనమాట. 9 స్కూల్కి వెళ్ళిపోయారు. నాన్నతో పాటు మేము కూడా వెళ్ళిపోయే వాళ్ళం కాబట్టి పొద్దున్నే అన్నం తినేయడమో లేదంటే పాలు తాగేసి వెళ్ళిపోవడమో, వచ్చిన తర్వాత భోజనం చేయడమో చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా అదే అలాగే నడుస్తుంది. ఇంకా ఇదిగోండి హెల్త్ కోసం అని చెప్పి మా దేవుడికి రోజు ఇవి నివేదన చేస్తాం. వాల్నట్లు అలాగే బాదాము, మేమిద్దరు చెరో 5 బాదాము, ఇది ఒక 3 గాని 4 గాని వాల్నట్లు నానబెట్టుకుంటాం అనమాట. అక్రూట్ అంటారు కదా, అదనమాట. పిల్లలు ఉన్నప్పుడు కూడా అందరికి తలలో 5 లెక్క పెట్టి నానబెట్టాం. రాత్రే నానబెట్టుకుని పొద్దున్న పూజ చేసుకునేటప్పుడు దేవుడికి నివేదన చేసి ఇవన్నీ తింటాం అనమాట. నువ్వు ఇలాగ పని చేస్తున్నావు కదా, తినమని చెప్పి మా వారు బాదం కూడా పాపం పొట్టు తీసిచ్చారండి. నేను ఇలా మర్చిపోతూ ఉంటాను, పనిలో పడ్డానంటే తిన్నా మర్చిపోతూ ఉంటాను. అందుకని పొట్టు తీసి కూడా ఇచ్చారు. మంచివారు కదా, అన్ని అర్థం చేసుకుంటారు ఎలాగా. మీరు కూడా హెల్దీగా ఉండాలి అనుకుంటే ఇలా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. బాదాము, వాల్నట్ రోజు తీసుకుంటే మంచిది అనమాట. లెక్కగా తీసుకోండి. 5 బాదాము, 3 వాల్నట్లు రాత్రి నానబెట్టేసుకోండి, పొద్దున్న తినేసేసేయండి. ఇదే మా బ్రేక్ఫాస్ట్ అనమాట. సర్లేండి, బోరు కడుతుంది కదా మీకు. ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. మరి నేను చేసేది మీకు చెప్పకపోతే ఇంకెవరు చెప్పుకుంటాను ఫ్రెండ్స్. మీరు నా ఫ్రెండ్స్ కదా, అందుకని మీతో చెప్పేస్తాను. ప్రతి విషయం ఉన్నది ఉన్నట్టు చెప్తాను, చేసిందే చెప్తాను, చెప్పిందే చేస్తాను. ఇదనమాట. ఇదిగోండి, ఇది నేను కడిగేసుకుని తెచ్చుకున్నాను. మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా ఈ కాలీఫ్లవర్ ని,
కొంచెం ఒక అరగంట కానీ ఒక 10 నిమిషాలు అట్లీస్ట్ 10 to 15 minutes అయినా పక్కన పెట్టేసి తర్వాత ఇది శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. 1-4 సార్లు కడిగేసుకోండి. మీరు సింక్ లో కడుక్కున్నారంటే కిచెన్ సింక్ లో కడుక్కున్నారంటే వాసన వస్తుంది, బాగా వాసన వస్తుంది. క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ ఇట్లా పెసరపప్పు కానీ నీళ్లు పోస్తే వాసన వస్తుందని మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నేనేం చేశానంటే ఈ సింక్ లో పడేయకుండా ఇక్కడ కడగకుండా బయట బాల్కనీలో వాష్ బేసిన్ లో కడిగేసుకున్నానండి. మీరు కూడా దూరంగా కడిగేసుకోండి. లేదు మీకు మొక్కలు ఉన్నాయనుకోండి, ఒక గిన్నెలో కడిగేసుకుపోసుకుని ఆ నీళ్లు మొక్కలకి పోసుకోండి. చాలా బలం అన్నమాట. చల్లగా అయిన తర్వాత ఆ నీళ్లు మొక్కలకి వేసేసుకోండి. చాలా బాగా బలంగా పెరుగుతాయి మొక్కలు. అదనమాట. నేను అలా 4 సార్లు కడిగేసుకుని తెచ్చుకున్నా. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈజీ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకుని మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇలా ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేడైందండో. వేడైన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర వేద్దాం. మంట తగ్గించుకుని పెట్టుకుని ఇప్పుడు కొంచెం కరివేపాకు ఏం చేద్దామంటే కొంచెం కట్ చేసుకుని సన్నగా కట్ చేసి ఇందులో వేసేద్దాం. ఇవి క్యాలీఫ్లవర్ ముక్కలు దీంట్లో వేసుకుంటున్నాం. దీంట్లో ఆవాలు అవి ఏం వేయలేదండి. పప్పులు కూడా ఏం అవసరం లేదు. ఆవాలు తర్వాత మినపప్పు శనగపప్పు లాంటివి ఏమీ అవసరం లేదు. కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి ఇలా వేస్తుంది. తొందరగానే మగ్గుతుంది, ఎందుకంటే మనం ఇంట్లో వేడి నీళ్ళలో మగ్గించాం కదా. అందుకని అంటే వేడి నీళ్ళు పోతాం కాబట్టి ఆ వేడికి అది కుక్ అయ్యి ఉంది. కొంచెం ఒక 20% వరకు కుక్ అవుతుంది. మిగిలిన 80% మనం ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇది మూత పెడదాం ఉండండి. 2 నిమిషాలు మూత పెడదాము. మూత పెట్టిన తర్వాత ఏం చెయ్యాలి అనేది చెప్తాను. 2 నిమిషాలు అయిందండి. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉప్పు కొంచెం అంటే కొంచెమే, ఈ ముక్కలకి సరిపడినంత మాత్రమే వేయాలి. అంటే ఇది కొంచెం మగ్గుతుంది కదా, అందుకని ఇప్పుడు మాత్రం కొంచెం అంటే కొంచెం దీనికి సరిపడా వేసుకోండి. నేను కొంచెం వేస్తాను, మళ్ళీ ఎక్కువైపోతే తినలేం కాబట్టి. ఇందులో పసుపు వేద్దాం. కలర్ఫుల్ గా భలేగా కనిపిస్తుంది. సరే కలిపేసి చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందోనో. ఇలా మంచిగా పసుపు ఉప్పు ఈ ముక్కలకి పట్టుకునేటట్టుగా ఇలా కలిపేసేసి మనం మూత పెడదాము. ఇలా మూత పెట్టేద్దామండి. మంట ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. సన్నం సగని మగ్గించాలి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. మనం అసలే తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో తీసుకుని కలుపుకోండి. ఇది కాస్త కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇది పుట్నాల పప్పు అంటే గుల్ల శనగపప్పు అంటాం కదా. ఈ గుల్ల శనగపప్పు ఇట్లా మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ చేసుకుందాం. మరీ ఫైన్ గా అవసరం లేదు, కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఏదో చూడండి పొడి అయిపోయింది మనకి. పక్కన పెడదాం. ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఉడకాలి. మీరు ఆయిల్ వేసుకోండి, నేను నీళ్ళు. ఈ నీళ్లు ఎగిరిపోయేటప్పటికి మన కూర
చక్కగా ఉడికిపోతుంది. మీకు కావాలంటే ఆయిల్ వేసుకుని చేసుకోండి, పీనాస్ అని అనుకోకండి. నేను ఇంతే, ఈ విషయంలో మాత్రం ఎప్పుడు ఇంతే. తిన్నాక మీరే అంటారు సూపర్ గా ఉందని. ఇలా చేసుకుని చూడండి, అదిరిపోతుంది. మనం ఆరోగ్యం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని ఆయిల్ తగ్గిస్తే నష్టం ఏమీ లేదు. మనం దీంట్లో ఆ చేశాక చూపిస్తారు. ఇప్పుడు ఎందుకు తినపోతే రుచి ఎందుకు, చూసాక ఎలా ఉందో చెప్పండి, సరేనా? చూద్దామా? అయిపోతుందండి. ఈ టైంలో పప్పు పెట్టేయాను ఇందులో. ఏదో ఒకటి పప్పు చేద్దాం, సింపుల్ పప్పు చేద్దామని పప్పు కడిగి పెట్టాను అనమాట ఇందులో. అదే కూతలు వస్తున్నాయి. అయితే ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇంకా చాలా వరకు ఉడికిపోయిందండి. 90% ఉడికిపోయింది. మిగిలిన 10% కి మనం దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకుందాం, సరేనా? ఇప్పుడు మనం ఈ పొడి వేసుకున్నాం కదా, ఈ పొడి మనం ఒక ఇది అరుస్తుంది, నన్ను మాట్లాడనివ్వట్లేదు. ఈ పొడిని ఇందులో వేసేసుకుందాము. ఏమండి, ఈ పొడి వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. కూరలో వేసుకున్నా కూడా దీంట్లో వేసుకోండి, పొడిలో బాగుంటుంది. ఇదిగోండి, ఇది కారం, చూసారు కదా కారం. ఆ తర్వాత మెయిన్ మనం వేయాలి అనుకున్నది మీకు చూపిస్తాను. కుక్కర్ పోత వస్తుంది, ఒక నిమిషం వెయిట్ చేయండి. మళ్ళీ ఆ సౌండ్ లో నా సౌండ్ ఇరవడం. అయితే ఇదండి, మనం మొన్న చేసుకున్న అవిసె గింజల కారపొడి. మీరు అందరూ చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు వెళ్ళి చూసేసేయండి, ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. చూసారా, అయిపోయింది, చాలా వరకు అయిపోయింది. రోజు వాడేస్తున్నాను అనమాట. అవిసె గింజలు తింటే మంచిది కదండి, అందుకని వాడుతున్నాను నేను రోజును. ఇప్పుడు అవిసె గింజల కారపొడి తోటి మనం చేసుకునే కూర అనమాట ఇదిగోండి. అవిసె గింజల కారపొడి, దీంట్లో ధనియాలు అన్ని వేసాం, అవిసె గింజలు అన్ని రకాలు వేసాము. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడాను. నేను ఎన్ని స్పూన్లు వేసా, ఒక 3 స్పూన్స్ వేసాను. దీంతో ఫుల్ గా తీసుకుని 3 స్పూన్స్ వేసాను. ఇది మూత పెట్టి పక్కన పెడదాం. ఇప్పుడు ఇదే అనమాట, దీంతో ఇది మిక్స్ చేసేసుకుందాం చక్కగా ఇట్లాగా. ఈ పుట్నాల పొడి, అదేనండి గుల్లశనగపప్పు పొడి, ఇవన్నీ మంచిగా కలిసేటట్టు ఇలా కలిపేసేసుకుని ఈ కూరలో వేసేసుకోవడమే, అంతే. చెప్పాను కదా, అన్ని చాలా ఈజీగా, చాలా సింపుల్ గా, క్విక్ గా అయిపోయే వంటలు ఉంటాయి మన ఛానల్లోను. అందుకే ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఓకే, ఇదంతా కలిపేసుకోండి ఇట్లాగా. అందుకే నేను ఉప్పు తక్కువ వేయమని చెప్పాను. నీటిలో ఉప్పు కొంచెం దానికి సరిపడా వేసేసుకుంటే తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పొడిలో ఉప్పు ఎలాగో ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలన్నమాట మనం ముందు చేసుకునేటప్పుడు. చూసారా, దీనికి మసాలా చూడండి, మసాలా రెడీ అయిపోయింది, కూర మసాలా రెడీ అయిపోయింది. చూసారా, తొందరగా చేసేసుకోవచ్చు. దీంట్లో ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు కూడా ఉల్లిపాయలు వేసుకోవచ్చండి. నేనైతే ఇంక ఉల్లిపాయలు వేయలేదు. ఇది పొడిలో వెల్లుల్లిపాయలు ఉన్నాయండో. అయితే ఇప్పుడు మనం దీన్ని చూద్దాం మళ్ళీ ఒకసారి. అరే అబ్బా, మాడిపోతుంది చూసారా. నేను మీతో మాట్లాడేటప్పటికి ఇది కాస్త ఇట్లా అయిపోతుంది. సరే కానీ లేదు, ఉడికిపోయింది, ఏమీ డౌట్ ఏం లేదు, చక్కగా ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ పొడిని ఇలా వేసేద్దాం. వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలిపేద్దాం. కలిపిన తర్వాత ఏం చేద్దాం, కొంచెం నీళ్ళు పోసేద్దాం. కొంచెం ఉడకాలంటే నీళ్ళు పోయాలన్నమాట. ఈ పొడంతా మనం ఈ ముక్కలకి అంటుకోవాలి కదండి, అందుకని ఎంత నూనె పోస్తాము దీంట్లో. ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే పోయలేం కదా, నేనైతే అసలు పోయిను. ఇలాగన్నమాట, చూసారా. మంట తగ్గించి మాత్రం పెట్టుకోండి. మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను, చూసారా.
ఇది కూర చేసే విధానం. ఇంకొంచెం పొద్దున్న నీళ్ళు తీసుకుంది కాబట్టి కొంచెం నీరు, కొంచెం ఆయిల్, కొంచెం నీరు కొంచెం ఆయిల్, ఇలా పైన కొంచెం ఆయిల్ వేస్తే దెబ్బకి ఉడికి కూర్చుంటుంది అనమాట. కూర సూపర్ గా ఉంటుంది. ఈ నీళ్ళు కాస్త వేడెక్కిన తర్వాత మనం ఆపేద్దాం. మీరు ఉప్పులు కారాలు చెక్ చేసుకుని ఏది కావాలంటే అది యాడ్ చేసేసుకోండి. దీంట్లో టమాటో వేసుకునే వాళ్ళు టొమాటోలు వేసుకోవచ్చు, ఆనియన్ వేసుకునే వాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నాకు ఇంకా క్వాంటిటీ ఎక్కువైపోతుంది కాబట్టి నాకు ఇంతే చాలు కాబట్టి నేను ఇంతే చేసుకున్నాను అనమాట. చూసారు కదా, అట్లుంటది మనతో. అన్ని ఈజీయే. మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తా. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆపేద్దామండి. అయితే నేను మా అమ్మాయి వాళ్ళు ఇండియాలో లేరని చెప్పాను కదా. వెళ్ళేటప్పుడు పొడులు అన్ని ప్యాక్ చేసి పంపించా. ఆ వీడియో మీరు కూడా చూసే ఉంటారు అని, మన ప్యాకింగ్ వీడియోలు అని. అసలు వాళ్ళకి ఆ పొడులతోటి ఎంత హెల్ప్ అవుతుందంటే అసలు కూరలు చిటికలో చేసేసుకుంటున్నారు వాళ్ళు. కూర పొడి, సాంబార్ పొడి ఇవన్నీ ఇచ్చాను కదా, అవన్నీ తలా కొద్దిగా వేయడం, ఒక్కొక్క కోరిక ఒక్కొక్క రకంగా వేసేస్తారనమాట. చాలా చాలా ఈజీ అయిపోయిందని చెప్పి మా అమ్మాయి ఎప్పుడు తెలుస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లానేనండి, హెల్దీగా పొడులు చేసుకున్నప్పుడు మనం కూరలు ఇలా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆలోచిస్తే మనకే అర్థమైపోతూ ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటాయండి. టేస్టీగా లేకుండా మాత్రం ఉండవు. అలా లేకపోతే మేము తినాం కదా, మాకు రుచులు కావాలి. ఇదనమాట. ఒక్క 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని మనం ఆపేద్దాము. పప్పు అట్లా విజిల్స్ వస్తూనే ఉంది, ఎందుకంటే చిన్న గిన్నెతో పెట్టాను. ఈ పప్పు కూడా చూపిస్తాను. ఏం పప్పు, సింపుల్ పప్పు అనమాట. మీరు కూడా దీన్ని కూడా చూసి అన్ని సింపుల్ గానే ఉంటాయి. పప్పు ఉడికించేసుకోండి మీరు, అంతే ఈజీగా చేసేసుకోవచ్చు మనం పప్పుని. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా సరే, మీకు ఏ పప్పు కావాలంటే ఆ పప్పు ఉడికించేసుకోండి. నేను ఇవన్నీ తీసేసుకుంటానే, వీడియోలో ఎంత అయిపోతుందని మీరు అనుకుంటారు. అనుకండి అలాగా మనం చక్కగా సరదాగా మాట్లాడుకుందాం ఇట్లా. అంటే ఎక్కువసేపు కాదులేండి, కొంచెం సేపే. కూరని మనం బిఫోర్ చేసేద్దాము. ఇదిగండి, మొత్తం ఊడ్ చేసి ఇందులో వేసేసాను. ఇది పక్కన పెడదాం. ఇది తీసేసి మనం దీంట్లో ఇక్కడ మరి పప్పు చేసుకుందాం. కుక్కర్ అయితే అయిపోయింది, స్టవ్ ఆపుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఈజీ పప్పు కోసం ఏం చెయ్యాలి అంటే ప్యాన్ పెట్టుకోవాలి. పోపు వేగడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇంతే చాలు. ఇలా పక్కకి పెడితే ఆయిల్ అంతా పక్కకు వస్తుంది కాబట్టి మనం పోపు వేయించుకోవడానికి ఈజీగా అయిపోతుంది. అంటే తక్కువ ఆయిల్ వేసుకుంటాం కాబట్టి ఇట్లా చేస్తారనమాట. పోపు కోసం ఏం వేస్తాం పప్పులోకి మనం? ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆ 3 కలిపేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఈ గిన్నెలో పెట్టుకున్నాను ఇవన్నీ. కొంచెం వేడెక్కగానే వేసేద్దాం. వేడెక్కిపోయింది. ఇవి కొంచెం చిట్పట అనాలి. కాస్త చిట్పట్లాడిద్దాం. నీళ్లతోటే అవసరం మనకి, ఎక్కువ ఆయిల్ కంటే కూడా నీళ్లతోటే అవసరం కాబట్టి ఈ నీళ్లు ఒక గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి పక్క ప్లాట్ చూసారా ఏంటిది. మంట తగ్గించుకుని కాస్ని 2 ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు ఇంకా చేసుకున్నా పర్వాలేదు, మీ దగ్గర ఉంటే కొంచెం వేసుకోండి.
ఇట్లా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా చూసుకుని వేసుకుని, నేను మంచిగా కారంగా చేసి వస్తున్నాను. కారంగా పుల్లగా ఇలా చక్కగా వేసుకోండి. వేగిన తర్వాత ఏం చేద్దామంటే ఇందులో కాస్త ఇంగు వేద్దాం. మరి ఇంగు లేకపోతే ఇలా, ఇందాక మనం కూరలో ఇంగు వాడలేదు, వెల్లుల్లిపాయ వేస్తాం కాబట్టి ఆ కూరలో ఇంగు బాగుండదులేండి. ఇది దీంట్లో ఇంగువ మస్తు ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. ఇంగు ఖచ్చితంగా వేస్తాం. ఇంగువ వేసుకుని మాడిపోకుండా ఇలాగ వేయించుకుని, ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త పసుపు కూడా వేసుకుందాము. ఈ ఆయిల్లో పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట. కొంచెం పసుపు ఇలా వేసేసుకొని, పసుపు మాడిపోకుండా ఇలా వేసుకుని వెంటనే మనం గ్లాస్ తో పెట్టుకున్నాం కదా, నీళ్ళు పోసేది. ఇవ్వండి, నేను ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. మీరు ఎంత చేసుకున్నారో, మీరు పప్పు ఎంత ఉడికించుకున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. పనిలో పనిగా ఈ కొత్తిమీర కూడా వేసేద్దాం. అలా ఉడుకుతూ ఉంటుంది. ఫ్లేవర్స్ అన్ని నీళ్ళకి పట్టుకుంటే మంచి టేస్ట్ బాగుంటుందండి. షుగర్ లో కూడా కొంచెం వేసుకోండి. కొంచెం ఇలా వేసేసుకుని అలా నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా, మరిగినప్పుడు ఫ్లేవర్స్ అన్ని దీనికి పట్టుకుని చాలా బాగుంటుంది. కొంచెం ఉంచాలి, కొంచెం తర్వాత లాస్ట్ లో వేస్తా. స్టవ్ ఆపేస్తాం కదా, అది ఆపేసినప్పుడు లాస్ట్ లో వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేయాలి. ఇది ఉప్పు డబ్బా, అసలు ఏంది ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వేస్తాను, సరిపోయి. నీళ్లు బాగా మరగాలండి. కళాపెళ కళపెళ కళపెళ బాగా నీళ్లు మరగాలన్నమాట. నీళ్లు మరిగిన తర్వాత ఏం చేయాలో చూద్దామే. ఈలోపు పప్పు కుక్కర్ మూతకి చూద్దాం. ఉడికినట్టే ఉంది. ఇదిగోండి, పప్పు అయితే ఉడికింది బానే. ఏంటి, చక్కగా ఉడికింది. ఇలా కలిపేసుకుందాం కొని మెత్తగా. అయితే విడిగా పెట్టాను కదండి, పెట్టిన ఒక 5, 6 అలా విజిల్స్ వచ్చేస్తే చక్కగా ఉడికిపోతుందండి. పప్పు ఉడకపోవడం అనేది ఏమి ఉండదు. అంతగా ఉడకలేని పప్పు ఏదైనా ఉందే అనుకోండి మీ దగ్గర, కొన్ని పప్పులు ఉడకో, కొద్దిగా సోడా వేసేసేయండి. సోడా వేస్తే చక్కగా ఉడికిపోతుంది. నీళ్లు మరుగుతున్నాయండి. పప్పు ఇదిగోండి, నేను కందిపప్పే పెట్టా. ఇదిగోండి, చూసారా నీళ్లు చక్కగా తెరిలిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పప్పుని ఇందులో వేసేసేయాలి. ఇదిగోండి, కొంచెం నీళ్లు పోసి తొలిచేసి పోసేద్దాం. మరి వేస్ట్ అనేది చేయకూడదు కదా, ఇలా తెలియకపోతే నాకు దోషం. చూసారా, పలుచగా ఇలా గరిటె జారుగా, మీకు ఎంత పలుచగా కావాలో చూసుకుని ఆ కన్సిస్టెన్సీని మీరు అడ్జస్ట్ చేసుకోవడమే. ఆగండి, ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా, అయిపోయింది అంటాను అనుకుంటున్నారా, ఇంకా అవ్వలేదండి, కొంచెం టైం ఉంది. దీనికి కాస్త మరుగుతూ ఉంటుంది. ఇట్లాగా మరిగినప్పుడు మరి దీంట్లో మనం ఇట్లానే వేసుకుంటే ఏం బాగుంటుంది. మనం కారంగా ఉండాలి, పులిగా ఉండాలి అనుకున్నాం కదా, ఇప్పుడు దాని టైం వచ్చింది అనమాట. కాస్త మరిగిన తర్వాత చూపిస్తా. ఇదిగోండి, పప్పు మరుగుతుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నిమ్మకాయ కట్ చేసుకుని ఇందులో రసం పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ పప్పు అండి చాలా బాగుంటుంది తెలుసా. వజ్రంతోటే కొయ్యమని, నాకు కోల్డ్ ఉంది కాబట్టి ఈ నిమ్మకాయ తోటి తిన్నానే అనుకోండి తగ్గుతుందేమో, ఏమో చూద్దాం. ఒక రాయి ఇస్తుందాం. కోల్డ్ తోటే కట్ చేయడం. చిన్నగా ఉన్నాయి నిమ్మకాయలు, అందుకని నేను ఒక 3 నిమ్మకాయలు తీసుకుంటున్నా. పెద్ద నిమ్మకాయలు అనుకోండి, మీకు పులుపు తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఎందుకు 1, 2 చెప్పడం ఎందుకు లెక్క. ఏదైనా సరే మరి
జిహ్మకో రుచి పుర్రెకో బుద్ధి, అంతే కదా. ఇప్పుడు నా రుచి మీకు ఏది ఉండదు, నేను కారం తక్కువ తింటాను, మీరు ఎక్కువ తినచ్చేమో, మీరు ఎక్కువ తింటారు నేను తక్కువ తినచ్చేమో కదా. ఇట్లా కొంచెం తేడా ఉంటాయి కదా. విధానం చెప్తాను, అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. మేమైతే మీడియం గా తింటాము, మా విధానంగా చేస్తే మీడియం గా చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. పులుపు ఎక్కువ తింటారు కొంతమంది, పులుపు తక్కువ తింటారు కొంతమంది, ఇట్లా ఉంటుందండి. చిన్న చిన్న తేడాలు ఉంటాయి అంతే. విధానం అంతా ఒకటే ఉంటుంది, అది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు నేను ఇది తగ్గించి పెట్టుకున్నాను. ఇదంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి, అయిపోయింది. మనం ఆపేసే టైంలో ఏం చేస్తామంటే నిమ్మకాయ పిండి వేసుకుని ఆపేద్దాం. గింజ పడితే చేదు వస్తుంది, గింజ లేకుండా అయితే చేదు ఉండదు. కాబట్టి నేను ఇలా పిండి వేసుకుంటున్నాను. ఎక్కువ రసం రావట్లేదండి, కొంచెం కొంచెమే వస్తుంది కాబట్టి. సో నేను ఈ 3 కాయలు వేయదలుచుకున్నా. ఇంతే, నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది. మనకి వాసన బట్టి కూడా తెలుస్తుందండి, మనకి వాసన బట్టి కూడా తెలుస్తుంది. అందుకని మనకి ఉప్పు తక్కువైన వాసన నాకు తెలుస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. 3 నిమ్మకాయలు పిండాం కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు పొడి కారం యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాస్త పొడి కారం కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇంకైతే కారం వేయను, ఇట్లనే ఉంచేసుకుంటాను. ఇంతే. ఒక్కసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయినట్టే పప్పు. నిమ్మకాయ పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంతకీ నచ్చినట్లేనా? నచ్చితే లైక్ ఇవ్వచ్చు కదా, హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్ ని ఫాలో అవ్వండి అబ్బా, మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి, అన్ని హెల్దీ రెసిపీసే. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, తెలుసా. అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీస్ అన్ని షేర్ చేయండి, ఓకేనా. స్టవ్ ఆపేస్తా, చూడండి ఇంకా మరిగిపోతుంది, మీకు అనిపిస్తుంది కదా. ఆపేసా స్టవ్. ఇదండి ఈ రోజు మనం చేసిన 2 రకాల రెసిపీస్. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ కూడా చేయండి. ఇలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే అందరి పేర్లు నాకు తెలియవు కాబట్టి, చాలా మంది ఉన్నారు కాబట్టి. మనకి ఇప్పుడు 9,000+ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. వీళ్ళందరికీ పేరున మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు. ఎప్పుడు ఇదే అనుకుంటాను, ఏ గుడికి వెళ్ళినా ఇదే అనుకుంటాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, ఇదే నిజం. సరేనా, ఉంటానండి. ఇంకా ఆకలేస్తుంది. మరి ఇంత రుచికరమైన వంటలు చూసిన తర్వాత ఆకలేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఈ భోజనం చేయాలి. ఇవైతే నేనైతే ఏది రుచి చూడలేదు, చూడను కూడా. అమ్మవారికి నివేదన చేయాలి. పులగం అయితే అయిపోయింది, ఈ 2 కూడా నివేదన చేసుకుని ఇలాగే చేద్దాం. అన్నట్టు ఇందులోకి అప్పడాలు, వడియాలు, మిరపకాయలు ఏది ఉంటే అది ఏం చేసుకుంటే సూపర్ గా ఉంటుంది అనమాట. అవన్నీ ఇప్పుడు మా దగ్గర లేవు కాబట్టి నేను వేయించట్లేదు. ఇప్పుడు పెట్టాలండి, కొద్దిగా ఊర మిరపకాయలు అది వేయాలి. నేను ఏం చేసినా మీతో షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఉంటానే, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. నమస్తే. పెద్దవాళ్ళందరికీ నమస్తే, చిన్నపిల్లలందరికీ ఆశీస్సులు. అయ్యో ఫ్రెండ్స్, మర్చిపోయాను, చివర్లో కొత్తిమీర వేస్తానన్నాను కదా. మళ్ళీ ఇచ్చిన మాట తప్పితే అలాగా మీకు చూపించకపోతే వేయలేదు అనుకుంటారు కదా, ఫీల్ అవుతారు కదా. వేసేసానే. ఇదిగోండి ఫైనల్ గా ఇలా నివేదన కూడా చేసేసా. చూసారా, పులగం, కూర, పప్పు. పక్కన నీళ్ళు పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇలా నీళ్ళు పెట్టుకుని నివేదన చేయాలి.